వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి కోమరెడ్డి వెంకట్ గారు నల్గొండ జిల్లాలో నల్గొండ కానుకున్నటువంటి బొట్టుగూడలో తన సొంత నిధులతో సుమారు 8 కోట్ల రూపాయలతో ఒక అధునాతనటువంటి ప్రభుత్వ పాఠశాలనే సొంత ఖర్చుతో నిర్మించడం జరిగింది. గతంలో కూడా కోమరెడ్డి వెంకట్ గారు కానీ వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ కానీ పేద ప్రజల కోసం ఆయన ఎన్నో సేవలు చేశారు. ఎన్నో చోట్ల వాళ్ళు కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ కట్టించారు. రీసెంట్ గా కార్పొరేట్ కాలేజీకి తీసిపోని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ భాష్యం కానీ తదితర స్కూళ్లకు తీసిపోని విధంగా తన సొంత నిధులైనటువంటి 8 కోట్ల రూపాయలతో నల్గొండ లోకల్లో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వ పాఠశాల సందర్భంగా మంత్రి గారు నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలు దొంగలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలో కోమరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్లతో నూతనంగా నిర్మించిన బొట్టుగూడ ఉన్నత పాఠశాలను మంగళవారం ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలు పేద విద్యార్థులను ఫీజుల పేరుతో మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూళ్లలో 20% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి వెంకట్ గారు శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూళ్లపై కాలేజీలపై అదేవిధంగా ఏదో కార్పొరేట్ వైద్యశాలలు ఉన్నాయో వాటిపై నిన్న దుమ్మెత్తిపోయడం జరిగింది. దాంతో పాటు గతంలో కూడా కోమరెడ్డి వెంకరెడ్డి గారు అటు శ్రీ చైతన్య స్కూల్ కానీ అటు నారాయణ కాలేజీలు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంటే విద్యార్థులు యాజమాన్యం కళాశాల యాజమాన్యం పెట్టే టార్చర్ తట్టుకోలేక గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది విద్యార్థులు బిల్డింగ్ నుంచి కింద దుంకిరు. కొంతమంది విద్యార్థులు హాస్టల్లో ఫ్యాన్కు ఉరేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ కానీ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్ కానీ ఏ ఒక్క బీజేపీ పార్టీ లీడర్ కానీ కనీసం అటువైపు తొంగు చూడలేదు. ఇదే కోమరెడ్డి వెంకరెడ్డి గారు శ్రీ చైతన్య నారాయణ స్కూల్కి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండాయని ధర్నా చేయడం జరిగింది. దాంతోపాటు అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారితో కమిషనర్ గారితో మాట్లాడి బాధితుల తల్లిదండ్రులకు న్యాయం జరిగే విధంగా ఆయన పోవడం జరిగింది. ఆ సందర్భాన్ని ఒకసారి కోమరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న గుర్తు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయో పేద విద్యార్థులకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పేద విద్యార్థులకు ఖచ్చితంగా 25% ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పాలని నిన్న మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు కాదు, తెలంగాణ రాష్ట్రంలో 19 అంటే ఇప్పుడు రీసెంట్గా కానీ స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి కానీ భారతదేశంలో ఏ ఒక్క స్కూల్లో కానీ ఏ ఒక్క కాలేజీలో కానీ పేద విద్యార్థులకు 25% కాదు కదా. కనీసం ఒక్క విద్యార్థికి కూడా ఏ ఒక్క కాలేజ్ కానీ స్కూల్ కానీ ఫ్రీ అడ్మిషన్ ఇవ్వలేదు. దాంతోపాటు స్కూల్ ఫీజు వేరే, అడ్మిషన్ ఫీజు వేరే, బుక్స్ ఫీజు వేరే, టై షూలు ఎగ్జామ్ ఫీజు వీటితో పాటు చాలా రకాల ఫీజులు వసూలు చేసి పేద విద్యార్థుల కడుపును కొడుతున్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులను వాళ్ళను అంటే ఎడ్యుకేషన్ పేరుతో వాళ్ళని టార్చర్ చేస్తుర్రు. అంటే మీకు ర్యాంకులు రావాలంటే మీరు రోజు 12 గంటలు చదవాలి, 18 గంటలు చదవాలని చెప్పి బట్టీని ఏదో బట్టి విధానం ఉందో ఆ బట్టి విధానం ప్రోత్సహించి విద్యార్థులకు కనీసం లోకజ్ఞానం లేకుండా కూడా ఈ కార్పొరేట్ స్కూల్ చేస్తున్నాయని కూడా మంత్రి గారు నిన్న మండిపడడం జరిగింది.